వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య డైనమిక్ అండ్ డాషింగ్ అడ్వకేట్, ప్రస్తుతం సోషల్ మీడియాలో డైలీ ట్రెండ్ అవుతున్న అడ్వకేట్ కన్నార్ రజని మనతో ఉన్నారు. వారితో ఈరోజు హాట్ సీట్. చూడమ్మ రజనీ గారు, ఈ మధ్య మీరు లేటెస్ట్ గా ఈ రాజ్యసభ ఎన్నికల గురించి చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. లింగంనేని రమేష్ గారికి ఎందుకు ఇచ్చారు, రాష్ట్రంలో నువ్వే కాదు చాలా మంది కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. నేనేమన్నానంటే ఆయన పార్టీ ఆయనకి ఇష్టం, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారో ఆయనకు తెలుసు. ఎందుకు మీరు ఆయన గురించి తీవ్రంగా స్పందిస్తున్నారండి? లింగంనేని రమేష్ గారి గురించి అభిప్రాయం ఏంటి అసలు? ఆయన పార్టీ ఆయన ఇష్టం, బాగుంది అంతే. ఆయన పార్టీ అయితే ఆయన ఇష్టం. ఇదే మాట ఎవిడెంటరీతో చెప్తున్నాను. నాదెండ్ల భాస్కర్ గారు ఇలాగే మీలాగే మన ఎవరో ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ రిపోర్టర్ సోదరుడికి నేను ఫోన్ చేసిన, ఒక ఎమ్మెల్యే నుంచి ఒక మినిస్టర్ నుంచి సీఎం దాకా వెళ్ళారు సార్, మీరు మా నాయకుడికి కూడా మంచి సలహాలు ఇస్తే ఆయన కూడా సీఎం దాకా వెళ్ళగలుగుతారు. అది జేబు దొంగ చంద్రబాబు గారు పెట్టిన పార్టీకి వాడు నా సలహాలు ఎందుకు తీసుకుంటాడు? వాడి సలహాల మేరకు పార్టీ నడిచిద్ది గానీ, వాడు చెప్పిన వాడికి పదవులు ఇస్తారు గానీ, వాడు చెప్పినట్టు నడవాలి గానీ, నువ్వు నా సలహాలు అడిగినా నేను చెప్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? ఇది చంద్రబాబు గారు పెట్టిన పార్టీ, దీనికి అతని సలహాల మేరకే నడిచిద్ది అనడానికి మరోసారి ప్రూవ్ అయింది లింగంనేని రమేష్ గారికి ఇచ్చిన రాజ్యసభ. అదేంటి మీరా మమ్మల్ని పరిపాలించేది? ఓ రౌడీలా మమ్మల్ని పరిపాలించేది? సార్ మీరు నమ్మండి, ఒక క్రిమినల్ అతని ఇంట్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజుకి అద్దెకుంటున్నారు. సార్ నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు అస్సలే కులం తిడుతుంది, లేకపోతే కులానికి దూరం అవుతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. తర్వాత ఉంటే ఉండి పోతే పోండి అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? కావాలని వాళ్ళ చిరంజీవి గారిని తిట్టిన వాళ్ళకి కావాలని ఇచ్చాడు ఏంటి చంద్రబాబు గారు? మరి మీరు అనుకోండి, సానా సతీష్ గారు అంటే ఇటు కాపులకి అటు కాపులకి పులిహార కలిపేస్తారు. భాష్యం రామకృష్ణ గారు అంటే ఎప్పుడు అవసరమైనా ఫండ్ జనరేట్ చేసేస్తారు. ఇకపోతే ఆ అయ్యన్న పాత్రుడు గారి కొడుకు దగ్గర ఉండే క్వాలిఫికేషన్, అయ్యన్న పాత్రుడి దగ్గర ఉండే క్వాలిఫికేషన్, ప్రపంచం తల్లకిందులైనా 4 మాటలు అనాలన్నా వాళ్ళిద్దరి వల్లే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మన దాసరాము ఇంటర్వ్యూ నేనే చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ దాసరాము చెప్పాడు అందరిని చుట్టూ కమ్మళ్ళ ఉన్న పేర్లన్నీ. అప్పుడు ఆయన ప్రస్తావిస్తామనంటే, లింగంనేని రమేష్ గారు నాతో 2014 నుంచి నాతో ఉన్నారు. పాపం ఆయన అయినప్పుడు చంద్రబాబుని తిట్టినప్పుడు కూడా ఆయన నాతోనే ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. కాబట్టి ఆయనకే ఇచ్చి ఉండొచ్చు కదా. మీకేంటి బాధ అసలు? ఆయనకి ఇస్తే మీకు నిప్పేయండి అసలు. మీకు ఆయన కుల భావం లేదన్నాడు, మీరెందుకు కుల భావం తెచ్చుకుంటారు? మీ నాయకుడు చెప్పినట్టుగా మీరు ఉండాలి కదా. అది మీ తప్పే అంటున్నాను. మీరు అనవసరంగా వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నాను. అవును సార్, ఆయన ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒకప్పుడు అనలా, ఒకప్పుడు అనలా. వంగవీటి మోహనంగా గారికి గురించి ప్రస్తావించాడు కదా. వంగవీటి మోహనంగా గారు చేసుకున్నది ఎవరయ్యా? కమ్మల్ని. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరయ్యా? ఆ మాత్రం మీరు తెలియలేదా మీకు? అంటే వాళ్ళని కూడా మీరు బాగా హైలైట్ చేస్తున్నారు కదా. నా విషయంలో ఎందుకు మీరు ఇట్లా అవుతున్నారు అని బాధపడ్డాడు కూడా. దాన్ని మీరేమంటారు ఇప్పుడు? సార్ వాళ్ళ పిల్లలు ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే ఈయనకి ఎందుకు సార్? వీళ్ళింట్లో కొడుకులు లేకపోతే వీళ్ళ రామ్ చరణ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో మేము అడిగినామా? ఎందుకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు రంగా గారి ఫోటోకి దండైనోడు, కృష్ణలంక సెంటర్కి వచ్చి ఒక్కసారి విగ్రహానికి నమస్కరించినోడు ఎందుకు ఆయన గురించి మాట్లాడాలా? ఏ అర్హతతో మాట్లాడతాడు? మా కాపోళ్ళకి దోలం అన్నారు కదా. మరి ఆ మాట ఎందుకు అన్నారు? ఆఖరికి జోగి రమేష్ గారి భార్య గురించి కూడా మాట్లాడారు. అంటే అంత తలకెక్కిపోయింది కులభావన. కులభావంతోనే మాట్లాడారు. అవును సార్. జనసేన పార్టీ అధికార పార్టీగా మీరు అధికార ప్రతినిధిగా పనిచేసి బ్రహ్మాండంగా విమర్శించేవాళ్ళు ఆ రోజున. ఎవరిని? వైసీపీ వాళ్ళని. ఎవరినైతే అప్పుడు మీకు అందించేవాళ్ళు, పార్టీ జీతం అందించేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిని రకంగా ఎంత బాగా పొగిడిన మీరు ఆ రోజుల్లో ఆయన గురించి ఫైట్ చేసి అసలు మీకు నోరు ఎలా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఆయన విమర్శిస్తున్నారు, ఏం బాధ అనిపించలేదా? బాధ ఎందుకు సార్? నేనేమన్నా బూతులు తిడుతున్నానా? ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారిని లెక్క కూడా చేయరు, కాపులు మొత్తం తిరగబడిపోతారు సార్. నా వ్యూహం నన్ను వదిలేండి అంటారు కదా. ఏ వ్యూహం ఏంటో సార్ మీ యొక్క ఆలోచన, మీ ఎక్స్పీరియన్స్? అయిపోయింది సార్. ఇప్పుడు ఏమైనా పిచ్చి మాటలు అడగకుండా చంద్రబాబు గారి వ్యూహాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్ సార్.
ఏ పదవి ఇవ్వాలన్నా చంద్రబాబు గారు, ఏ టికెట్ ఇవ్వాలన్నా చంద్రబాబు గారు, ఎవరికి పదవి రావాలన్నా చంద్రబాబు గారి పార్టీ ఆఫీస్లో కూర్చుంటే జనసేనలో పదవులు వచ్చేస్తాయి. సార్ ఒకప్పుడు ఆయన గెలవడానికి పని చేసినాడు, చంద్రబాబు గారు గెలవడానికి. ఈసారి ఏంటో చంద్రబాబు గారు ఓడిపోవడానికి పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది. చంద్రబాబు గారి బలం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి బలం కులం. కులాన్ని ఉంటే బయటికి పోమంటాడు. సార్ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను సార్, కాపు నాయకులందరికీ కూడా చెప్తున్నారు, మీరెవ్వరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనకి టార్గెటే కాదు. మనం ఆయన గురించి ఇవాళ నుంచి మాట్లాడకూడదు. ఎప్పుడైతే లింగంనేని రమేష్ గారికి టికెట్ ఇచ్చినారో అది జనసేన కాదు, ఆయన పవన్ కళ్యాణ్ కాదు, ఆయన కాపు కాదు, ఈ మూడు తీసేసేయండి. ఏదైనా నంబర్ 1 న్యూస్ ఇవాళ హాట్ సీట్ కార్యక్రమంలో కన్నా రజని మంచి నిర్ణయం తీసుకుంది. కాపు నాయకులు మొత్తం దానికి మీరు కట్టుబడి ఉంటారా? మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తారా? లాయర్ కన్నా రజని, ఆమె మనోగతం ఏంటి, అసలు ఆమె ఎందుకు జనసేన పార్టీలోకి ఎంటర్ అయింది, పవన్ కళ్యాణ్తో ఆమెకున్న అనుభవం, లా డిగ్రీ చేసిన తర్వాత అందరిలాగా ప్రాక్టీస్ చేసుకోకుండా సమస్యలపై సొంత ఖర్చులతో ఎందుకు పోరాటం చేస్తుంది, ఎంతో కీలకమైన దిశా కేసులో ఆమె ఎలా పోరాడింది, జనసేనలో ప్రశ్నిస్తానని వెళ్ళిన ఈ రజని ఎందుకని అక్కడ ప్రశ్నిస్తూ అక్కడి నుంచి బయటకు ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు పోరాటం చేస్తుంది, జన సైనికులు ఎందుకు ఆమెను తిడుతున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, కాపులపై ఆమెకున్న అభిమానం ఏంటి, ముఖ్యంగా వంగవీటి మోహనంగా గారి గురించి ఆమె ఎందుకు అంత ఆరాటపడుతున్నారు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎలా స్పందించారు, కాపు కార్పొరేషన్ నిధులపై ఆమె ఏమన్నారు, ఈ విషయాలన్నీ చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ కన్నా రజని తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ పార్ట్ 1 ఇంటర్వ్యూ ఈ నెల 11వ తేదీ అనగా గురువారం ఉదయం 7 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.